హాయ్ వ్యూవర్స్, ఉమ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు సిఎ నాగార్జున రెడ్డి గారు. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే గోవింద. గోవింద చెప్పు. భలే స్టార్ట్ చేశారు. అక్కడికే వస్తున్నా. గత 2 రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో ఒకటే అంశం, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో తయారవుతున్నటువంటి లడ్డూ ఏదైతే ఉందో ఆ లడ్డూలో వ్యర్థమైన పదార్థాలు లేదంటే నెయ్యికి బదులుగా జంతువుల నూనెని వాడుతున్నారు, దాంట్లో వేరే వేరే రకరకాల ఫ్యాట్లు వచ్చినాయి అనేటువంటిది ఫ్యాబ్రికేటెడ్ లిస్టుతో గత 2 రోజులుగా టీడీపీ హల్చల్ చేస్తా ఉంది. అసలు దీనికి సంబంధించి ఆ, వాస్తవాలపై ఫ్యాక్ట్ ఫైండింగ్ అనుకోండి, విత్ ఫ్యాక్ట్ ఫైండింగ్ విత్ సిఎ నాగార్జున రెడ్డి గారు ఏం చెప్తారు సార్ అసలు ఈ అంశానికి సంబంధించి? నయం ఎట్టనో జంతువుల కొవ్వు జంతువుల నూనెలో మాత్రం ఎట్టనో జంతు కళేబరాలు అన్నా ఎట్టనో ఇంకా నేను సంతోషించు. ఆ? అంటే ఇది సరే. స్టేజ్ 1 ఏమో, స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది. స్టేజ్ దాటే కొద్దీ అవి కూడా వస్తాయేమో నెక్స్ట్. అలాంటివి రావాలని చెప్పి మనం కోరుకోకూడదు, రాకూడదు కూడా. ఎందుకంటే ఎస్ సార్. పవిత్రమైనటువంటి స్థలం కదా అది. తిరుమల తిరుపతి దేవస్థానం అనేసి అంటే సామాన్యమైనటువంటి వ్యవహారం కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి అత్యధిక ఆదాయం సమకూర్చుకుంటున్నటువంటి ఒక గొప్ప సంస్థ అది. ప్రపంచంలో రెండవ పెద్ద ఆదాయాన్ని సమకూర్చుకుంటున్న సంస్థ అది. ఎస్ సార్. మొట్టమొదటిదేమో పోప్, వెనిస్ లో ఉన్నటువంటి పోప్. రెండవది మన తిరుమల తిరుపతి దేవస్థానం. ఇంత గొప్ప పవిత్రమైనటువంటి ఆలయాన్ని 100 కోట్ల మంది హిందువులకి ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకాన్ని గంగపాలు చేసేటువంటి ఒక దిక్కుమాలిన ప్రయత్నం చేశారు. సరే, నార్మల్ గా నువ్వు అంటూ ఉంటావు కదా, ఎవడు పాపాన్ని వాడే పోతాడు అని. సరే, వాళ్ళ పాపాన్ని వాడే పోతారు, వాళ్ళ పోయి వాళ్ళే దొరుకుతుంటారు. మనం చేయగలిగింది ఏం లేదు. కానీ మరి 2-3 రోజుల నుంచి అయితే దీని గురించి అనవసరంగా విస్తృతంగా ఏదో వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారు, వీడి సర్టిఫికెట్ ఇచ్చారని, అందులో దొంగ సర్టిఫికెట్ కొన్ని రకరకాల సంగతి సమాచారము ఇవన్నీ చూస్తూనే ఉన్నాము. దీని గురించి కనుక మనం చెప్పుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గురించి ప్రజలకి కొంతవరకు తెలియాలి కదా. ఇంతకుముందు కూడా నేను వేరే వాళ్ళు అడిగితే అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని గురించి, తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల తిరుపతి ఆలయాన్ని గురించి కూడా 2 వీడియోలు చేశాము. ఐ థింక్ 20-25 లక్షల మంది చూశారు. చాలా 2-3 సంవత్సరాల కింద జరిగిందండి. అదేందుకో ఏదో ఒక సందర్భం చెప్పాను. ఆ లింక్స్ పెట్టు, జనాలు చూస్తారు. బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఈ హిందువులు అనేటువంటి వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. వీళ్ళని ఎలా బ్రేక్ చేయాలి అని విశ్వ ప్రయత్నాలు చేశారు. వీళ్ళలో తగాదలు పెట్టి వాళ్ళు కొట్టుకుంటుంటే మనం పబ్బం గడుపుతున్నామని చాలా ప్రయత్నించారు. ఐఎమ్ వెరీ సారీ, సమయం సందర్భం వచ్చింది కాబట్టి. అదే విధంగా ఈ ఉద్యమాలు, స్వతంత్ర ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళకి ఆర్థిక సహాయం ఎవరు చేస్తున్నారు అని రీసెర్చ్ చేసి, ఇండియాలో రైతులు చాలా ధనవంతులుగా ఉన్నారు, వాళ్ళని నడ్డి విరిస్తే గాని ఈ ఉద్యమాలు ఆగవు అని చెప్పి ఆ రైతుల మీద కూడా అలాగే ప్రయోగించారు. ఇదేమైందంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గురించి కూడాను హిందువులు 2 వర్గాలు కదా ఉండేది ప్రధానంగా, శైవులు, వైష్ణవులు. ఈ శైవులకి మధ్య, వైష్ణవులకి మధ్య తగాదలు పెట్టి ఒక వర్గాన్ని మన వైపు తీసుకోవాలని చూశారు, అది కుదరలేదు. ఇక ఇప్పుడు ఫైనల్ గా ఏం చేశారంటే, వీళ్ళు ఈ శైవులు వైష్ణవులు అనేటువంటి విధంగా ఉంటారు కాబట్టి వీళ్ళలో ఒకళ్ళని మన పక్షాన తీసుకొని హిందూ మతంలో చిచ్చు పెట్టి ఈ దేశంలో అల్లకొల్లైతే మనమే ఇంకా ఎక్కువ రోజులు పరిపాలించొద్దు అన్నటువంటి ఒక దిక్కుమాలిన దురుద్దేశంతో చేయడానికి ప్రయత్నించారు. చాలా తీవ్రమైన ప్రయత్నమే చేశారు, కానీ అది కుదరలేదు. సరే, తీసేయి. రెండవది ఏంటంటే రైతులకు సంబంధించిన 1857వ సంవత్సరంలో మహారాజులకు ఏం చెప్పారు అంటే, మరి వీళ్ళు
మీ కింద 3 ఎకరాల భూమి ఉంది కదా, ఎకరానికి ఒక 5 రూపాయలు చొప్పున 10 రూపాయలు చొప్పున రైతుల దగ్గర నుంచి భూమి వసూలు చేయండి, ఆ 10 రూపాయలు 2 రూపాయలు మాకు ఇవ్వండి అన్నారు. ఓకే. దాంతో వాళ్ళందరూ కూడా అదే పని చేశారు. వీళ్ళు కంఫర్టబుల్ ఉన్నారు. భూమి వాళ్ళ అధీనంలో ఉంది కాబట్టి వాళ్ళు కంఫర్టబుల్, బ్రిటిష్ వాళ్ళు కంఫర్టబుల్ ఉన్నారు. రైతులకి మహారాజులకి తగాదాలు. ఎప్పుడైతే వాళ్ళు రైతు ఈ భూమి శిస్తు కట్టలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ భూములను కూడా లాగేసుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. అలా రైతులు నడి విడిచేశారు. ఈ రెండు కూడా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు అనేటువంటి దాని గురించి కదా అంటున్నావు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంటదమ్మా. తిరుమల లడ్డు అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడికి వెళ్ళి 5, 6 లడ్డు తెచ్చుకొని వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ పొడి చేసి కానీ అలా కాస్త చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి ఇవ్వడం అనేటువంటి మనకి కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. అదే విధంగా బందర లడ్డు కూడా ఫేమస్గా, అంతేగా. పూతరేకులు కూడా ఫేమస్గా, అంతేగా. కేరళలో ఉండేటువంటి లవంగాలు, యాలక్కాయలు, వాళ్ళు ఉండేటువంటి అరటి పళ్ళతోటి చేసేటువంటి చిప్స్ కూడా ఫేమస్గా, అంతేగా. అట్టనే బెంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి చేపల కూరన్నా లేదంటే రసగుల్లా అన్న ఫేమస్. ఒక్కొక్కరికి ఉంటది. కానీ వీటన్నిటిలో కంటే కూడాను తిరుమల తిరుపతి దేవస్థానంలో మనకి భక్తులకి పెట్టేటువంటి లడ్డు కానీ, వడ కానీ, పులిహోర కానీ దేవుడు మనకి ప్రసాదించాడు అన్నటువంటి ఎంతో భక్తి భావంతో మనం స్వీకరిస్తాం. అదంతా కలిపి 1 గ్రాము ఉంటుందా, 2 గ్రాములు ఉంటుందా దగ్గర అంతేగా. ప్రసాదము, దేవుడి ప్రసాదము. ఇప్పుడు ఆ దేవుడి ప్రసాదాన్ని కూడా వీళ్ళు కాంట్రవర్సీ చేశారు. ఇంతకంటే నీచ దరిద్ర దిక్కుమాలి దౌర్భాగ్య పని ఇంకా ఏది ఉండదు. ఇది పాయింట్ నెంబర్ 1. తిరుమల తిరుపతి దేవస్థానానికి బ్రిటిష్ వాళ్ళు ప్రయత్నించినప్పటికీ కుదరకపోతే చివరికి వాళ్లే ఏం చేశారంటే, బ్రిటిష్ వాళ్ళే, మీరు ఈ దేవాలయాలన్నింటినీ కూడాను ఈ విధంగా పరిరక్షించుకోండి, ఈ దేవాలయాల పూజలు పునస్కారాలు, పూలు, పళ్ళు, పలహారాలు, దక్షిణ ఇట్లాంటివన్నీ ఎలా చేయాలని కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. వాళ్ళే మార్గదర్శక సూత్రాలను వాళ్లే ప్రతిపాదించారు. ఓకే. మనకి అంతకుముందు సనాతన ధర్మ ప్రకారం ఉన్నటువంటివే కాకుండా వీటిని కూడాను పరిశీలించి ఇది కూడా ఏదో బాగానే ఉంది కదా అని చెప్పి అప్పటి నుంచి అవలంబించడం అనేటువంటిది మొదలు పెట్టారు. ఓకే. అందుకని బ్రిటిష్ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం జోలు కానీ వేరే దేవస్థానాల జోలు కానీ ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇది దీనికి సంబంధించినటువంటిది బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు చేసినటువంటి ఇది. వాళ్ళకై వాళ్లే ఏదో దురుద్దేశంతో మొదలు పెడితే చివరికి వాళ్లే గైడ్లైన్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే స్వతంత్రం వచ్చి 75, 76, 77 సంవత్సరాలు అయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ రకమైనటువంటిది రావడం అనేటువంటిది చాలా దురదృష్టకరము, నీచాతి నీచమైనటువంటి పని అన్నమాట. ఓకే. మరి యాక్చువల్ గా ఏమి జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఇదే కదా నీ ప్రశ్న. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో కనుక చెప్తే దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. ఏమన్నారు ఆయన? తిరుపతి లడ్డూను కూడా అపవిత్రం చేయటం అన్నది ఇంకా అంతకంటే పరాకాష్ట ఇంకోటి లేదు. మేము చెక్ చేపిస్తే దాంట్లో నూనెకి బదులు, నెయ్యికి బదులుగా, ఆవు నెయ్యికి బదులుగా జంతువుల ఎముకలతో తయారు చేసినటువంటి నూనె వాడారు అనేటువంటిది బయటపడింది. దేవుడికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని కూడా వదలకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏ విధంగా చేసింది అనేటువంటి కామెంట్లు చేశారు. మరి ఇది చాలా దారుణమైన కామెంటే కదా. 100%. జనరల్ గా చంద్రబాబు నాయుడు ఏంటంటే ఇప్పుడు ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. గెలిచాడు అన్నటువంటి ఆనందం ఒక పక్క ఉంది, బీజేపీతో కలిసి ఉన్నారనేటువంటి ఆనందము ఉంది.
కానీ ఈవీఎంలను మేనేజ్ చేసి మనం గెలిచాము అన్న సంగతి బయటకు వస్తే మన పరిస్థితి ఏమిటి అనేటువంటి భయము ఉంది. విజయవాడలో వరదలకు సంబంధించినటువంటి భయము ఉంది. అమరావతి మునిగిపోతుంది అని అంటున్నారు. ఎవరన్నా అప్పుత కనుక కూసినట్టయితే వాళ్ళ నాలిక కట్ చేస్తాను, వాళ్ళని తీసుకెళ్లి అక్కడే ముంచేస్తాను అనేటువంటి మాటలు మాట్లాడాడు. ఇవన్నీ కాకుండా 6 ప్యాక్ 7 ప్యాక్ అదే సూపర్ 6 సూపర్ 7 అన్నాడు. అయ్యే అమలు చేయడానికి ఇప్పటివరకు అవకాశం లేదు, అమలు చేయలేదు. ఇన్నిటి మధ్య ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉంటుంది. ఏదో ఆయనకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ విధమైనటువంటి సొల్లు వాగుడు వాగినట్టుగా నాకు కనపడుతుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉండేటువంటి ఆయన సొల్లు వాగుడు వాగాడు అని అనడం మనము న్యాయము ధర్మము కాదు. కానీ ఇది శ్రీనివాసుడికి సంబంధించిన విషయం కాబట్టి అనొచ్చు. ఓకే, ఎందుకన్నాడు అంటే ఆయన ఇలాంటి అన్ని కూడాను చాలా అంటూ ఉంటాడండి. అమరావతిలో ఒలింపిక్ గేమ్స్ పెడతాను, గెలిచినటువంటి వాళ్ళకి నోబెల్ బహుమతి ఇస్తాను. ఎవడన్నా చెప్తాడా? ఒలింపిక్స్ లో గెలిచిన వాళ్ళకి నోబెల్ బహుమతి ఇస్తాడా? మైండ్ దొబ్బిన మాట్లాడిన మాట అన్నమాట. సరే, అలాగే 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ దగ్గర నుంచి అమరావతికి 1200 కిలోమీటర్ల వేగంతో పోయేటువంటి ట్యూబ్ రైలు తీసుకొచ్చేస్తాను అంటాడు. ఇవన్నీ చాలా చాలా అంటూ ఉంటాడు. వదిలేసి ఆయన అన్నటువంటి మాటలు పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి పని లేదు. అసలు ఈ కామెంట్స్ నాగార్జున రెడ్డి గారు రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర యాంగిల్ చేసినటువంటి కామెంట్లా, లేదు నెక్స్ట్ పక్క రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నటువంటి తరుణంలో నేషనల్ ఇష్యూగా దీన్ని చేయడానికి చేసినటువంటి కామెంట్సా, అసలు ఇంటర్నేషనల్ యాంగిల్లో ఆలోచించి చేసినటువంటి కామెంట్సా? దేనికి సంబంధించిన యాంగిల్లో ఈ కామెంట్లు చేసి ఉండొచ్చు అంటే మీకున్న నాలెడ్జ్ ఏం చెప్తారు సార్? అయ్యి బాబోయ్ చాలా దూరం వెళ్ళిపోయావయ్యా. ఇది రాష్ట్ర కుట్ర, తిరుమల తిరుపతి దేవస్థానం మీద కుట్ర, రాష్ట్రం మీద చేసిన కుట్ర, దేశంలో జరుగుతున్నటువంటి కుట్ర, అంతర్జాతీయ కుట్ర దాకా వెళ్ళిపోయారు. ఇంకా అనుమానం ఎందుకు వచ్చిందో ఏమో కానీ నాకు కూడా చాలా వరకు అలాంటి అనుమానాలు చాలా వచ్చాయి. ఇవాళ పిలిచావు, వారం రోజుల నుంచి ఆరోగ్యం బాగలేదు, ఇవాళ కొంచెం బాగున్నాను కాబట్టి ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబట్టి 2-3 రోజుల నుంచి హార్ట్ గా జరుగుతుందని చెప్పి నేను వచ్చాను. సరే, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏమిటి సంగతి సమాచారం చెప్పాను నేను, అంతవరకు సరిపోతుంది. ఈ వీడియో చివరిలో నేను ఏం చేస్తానంటే నాకు తిరుపతిలో జరిగినటువంటి అనుభవాలు, అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకు ఎదురైనటువంటి అనుభవాలు, మంచి అనుభవాలు, అవి కూడా చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వీడియో చివరి దాకా చూడండి. ఓకే. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్ అనేటువంటిది ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బేసిస్ లో చేశాడు ఆయన. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, బాధ్యతాయుతంగా ఉండవలసినటువంటి ఒక వ్యక్తి, 74 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన దృష్టికి ఇలాంటి వ్యవహారాలు వచ్చినప్పుడు ఆయనకై ఆయనే మూడో కంటి వాడికి తెలియకుండా ఒక సుప్రీంకోర్టు జస్టిస్ ద్వారా కానీ, సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ద్వారా కానీ, లేదంటే ఒక ప్రముఖమైనటువంటి సంస్థ ద్వారా కానీ ఎవరికీ తెలియకుండా ఇన్వెస్టిగేషన్ చేసి నిజాలు తెలుసుకొని ఉండవలసింది. అది ఆయన చేయాల్సిన పని. కానీ ఎప్పుడైనా ఏమవుతుందంటే అమర్, మనిషికి ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు, ఆవేశం ఎక్కువైపోయినప్పుడు, భయం అనేటువంటిది ఏర్పడినప్పుడు ఏది దొరికితే దాన్ని పట్టుకొని ఏదో చేయాలని చెప్పి చెప్తారు. ఆ విధంగా చేయడం మూలంగా చంద్రబాబు నాయుడు గారు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో ఏలు పెట్టి వాస్తవాలు ఏంటో గ్రహించకుండా ఆయన పొయ్యి ఆయనే తోడుకున్నాడు. ఆయన పొయ్యిని ఆయనే తోడుకున్నాడు అన్నమాట. అంతకంటే జరిగిందంటే ఏం లేదు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాయని చేసి ఉండదు. సరే, చేశాడు కాబట్టి ఇప్పుడు వచ్చింది. సరే, ఇక మనకు తెలిసినటువంటి టీవీ ఛానల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎంత థర్డ్ క్లాస్ ఫెలోస్ తీసేయి, వాళ్ళు ఏదో అనుకుంటారు. వాళ్ళు ఇప్పుడు ప్రధానంగా చెప్తున్నటువంటిది కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కానీ ఏంటంటే జంతువుల యొక్క నూనెలు అందులో వాడారు, అపవిత్రం అయిపోయింది. ఇదే కదా, ఈ 2 మాటలే కదా ఎక్కువగా వాడింది.
దానికి ఏదో ఒక 2 సర్టిఫికెట్లు చూపించారు. ఏదో ల్యాబ్ రిపోర్ట్స్ కూడా కొన్ని చూపిస్తున్నారు. ఏమంటావు మరి? కొన్ని ల్యాబ్ రిపోర్ట్స్ ఏవో చూపిస్తున్నారు. అవును, నేను కూడా చూశాను. అది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ సంస్థ. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి సంబంధించినటువంటి. కానీ వీళ్ళు చూపిస్తున్న రిపోర్ట్ మీద అది లేదు. జనరల్ గా దీన్ని చేయాల్సింది మీరు అన్నట్టుగా నేషనల్ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ ఇండియా, బట్ అది లేదు దాని మీద. వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద లోగో కానీ, అడ్రస్ కానీ, ఆ ఒరిజినల్ సర్టిఫికేట్ లో ఉన్నటువంటి ల్యాబ్ నెంబర్స్ కానీ ఇవేవి దీంతో మ్యాచ్ అవ్వట్లేదు. దీనికి అసలు అదే చెప్తారు కదా జనరల్ గా నక్కకి నాగులోకానికి ఉన్నంత తేడా ఉంది అనేసి, అటువంటిగా ఉంది అది. సరే, నీకు ఆ రిపోర్ట్ నీ దగ్గర ఉందా? ఎస్ సార్. ఒక్కసారి ప్రజలకు చూపించు. అది ఫేక్ రిపోర్టా ఒరిజినల్ రిపోర్ట్ అనేది మనం ఒక్క నిమిషంలో చెప్పేయచ్చు. అది కనుక చూస్తే చెప్పేసేయచ్చు. అవును. ఇలాంటి ఫుడ్ కు సంబంధించినటువంటిది అంటే ఆహార పదార్థాలు, బియ్యము, నూనెలు, కూరగాయలు, పప్పు దినుసులు వాటి నుంచి తయారు చేసేటువంటి పదార్థాలు నాణ్యత ఎలా ఉంది, కరెక్ట్ గా ఉందా లేదా, దాని ప్రిస్క్రైబ్డ్ స్టాండర్డ్స్ ఏమిటి అని చెప్పడానికి, నిర్దేశించడానికి మన భారతదేశంలో ఆల్రెడీ 2 చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారమే పోవాలి. అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనేటువంటిది ఒకటి. అలాగే ఇంకొక ఇన్స్టిట్యూట్ కూడా ఉంది ఇట్లాంటిది, బాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది, మైసూర్లో ఉంటుంది అది. దాన్ని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారు దాన్ని. మైసూర్లో ఉంది. ఈ మైసూర్లో ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూట్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి దాంట్లో ఏంటంటే సెంట్రల్ రీసెర్చ్ సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది. దాని కింద ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మన హైదరాబాద్ లో ఉండేటువంటి ఐఐసిటి కానీ, అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, అట్లనే సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, కరైకుడిలో ఉన్నటువంటి సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, ఇట్లాంటి మొత్తం కూడా ఒక 150 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మరి ఆ 150 ఇన్స్టిట్యూట్స్ లో ఆ మైసూర్ లో ఉండేటువంటిది కూడా ఒకటి. దాని పూర్వాపరాలు ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు అనేసి అంటే ఈ కందిపప్పు, మిరపకాయలు, మిర్చి, ఫుడ్, ఆయిల్స్, వాటన్నిటికి సంబంధించి వాటిని టెస్ట్ చేసి వాటి స్టాండర్డ్ నిర్ధారిస్తూ ఉంటారు. వాళ్ళు చెప్తారనమాట, ఇంటి నూనె, కల్తీ కందిపప్పు, ఇది పనికిమాలిన కందిపప్పు అని చెప్పి వాళ్ళు చెప్తారనమాట. ఎథనెటిక్ ఇన్స్టిట్యూట్ అది మైసూర్లో ఉంది. ఆ మైసూర్లో ఆ ఇన్స్టిట్యూట్ బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మైసూరు మహారాజా గారు ఉన్నారు. ఆయన పేరేంటో నాకు కరెక్ట్ గా, ఐ థింక్ వడయార్ అంటారు అనమాట. ఆయన జయచంద్ర వడయార్. ఆయనకు ఉన్నటువంటి ఒక ప్యాలెస్ ఏదైతే ఉందో, ప్యాలెస్ పేరేందో కూడా చూశాను కానీ నాకు అంత బాగా గుర్తు రావట్లేదు. ఏదో చిలువల్లి ప్యాలెస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ప్యాలెస్ అనేటువంటి 200 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఆయన దీనికి డొనేషన్ ఇచ్చేశాడు. ఓకే. ఇది ఈ CFTRI, సెంట్రల్ ఫుడ్ రీసెర్చ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చేసాడు. అక్కడ పెడతా ఉంటాయి. అది ఎథనెటిక్. ఓకే. అలాగే ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనేటువంటిది కూడాను ఎప్పటి నుంచో ఉన్నటువంటిది. ఇప్పుడు మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు గ్రీన్ రివల్యూషన్, వైట్ రివల్యూషన్ అని తీసుకొచ్చారు కదా. వైట్ రివల్యూషన్ లో ఒక పార్ట్ కింద అనమాట. అంటే ఈ పాల సంపద వృద్ధి చేయడానికి కోసం అని చెప్పి పెట్టినటువంటిది వైట్ రివల్యూషన్ అంటారు. గ్రీన్ రివల్యూషన్ అంటే హైబ్రిడ్ విత్తనాలు తయారు చేయడం, ఎరువులు, పురుగు మందులు, వీటన్నిటికి సంబంధించినటువంటి. దీనికి భారతదేశంలో ప్రధానమైనటువంటి వ్యక్తి, చెప్పుకోదగ్గ వ్యక్తి అనేసి అంటే హరిగోవింద్ ఖురానా ఆయన. అలాగే ఈ మధ్యన చనిపోయాడు ఇంకొక ఆయన, పేరేదో ఉండాలి, ఈజ్ ఆల్సో ఆయన అగ్రికల్చరల్ సైంటిస్ట్. ఆయన కూడా హైబ్రిడ్ విత్తనాలు అవి తయారు చేశాడు. MS స్వామినాథన్ ఆయన కూడా అన్నారు. మొన్న ఈ మధ్యన చనిపోయారు ఆయన, మన దాకా వచ్చింది. ఆ నేషనల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ చూశాను నేను కూడా. జనరల్ గా అందులో ఆ సర్టిఫికెట్స్ లో ఏం చేస్తారంటే వాళ్ళు
శాంపుల్ సైజ్ ఏంటి అంటే ఎన్ని గ్రాములు, ఎన్ని కిలోలు, లేదన్నసంటే ఎన్ని లీటర్లు, ఎన్ని మిల్లీ లీటర్లు అనేటువంటి శాంపుల్ సైజ్ తీసుకుంటారు. ఓకే. నార్మల్ గా 3 శాంపుల్స్ తీసుకుంటారు. ఇది నార్మల్ ప్రొసీజర్, ఇది ఇన్స్టిట్యూట్స్ లో ఎక్కడైనా జరుగుతుంది. 3 శాంపుల్స్ తీసుకుంటారు. శాంపుల్ సైజ్ ఏంటో రాస్తారు. అది ద్రవ పదార్థమా, ఘన పదార్థమా, వాయు పదార్థమా రాస్తారు. శాంపుల్ ఎప్పుడు తీసుకున్నారన్న దానికి నెంబర్ ఇస్తారు, శాంపుల్ నెంబర్. శాంపుల్ డేట్ వేస్తారు. దానికి ఏ రకమైన పరీక్షలు చేస్తున్నాము అనేటువంటిది చెప్తారు. ఇప్పుడు నేను కనుక తీసుకెళ్లి ఒక శాంపుల్ ఇచ్చి నాకు దీన్ని టెస్ట్ చేసి ఇందులో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి నేను కనుక వాళ్ళకి ఇస్తే, ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఇచ్చి ఫీజు కనుక కడితే ఈవెన్ నేను ఇచ్చినా కానీ తీసుకుంటారు. వాళ్ళు తీసుకొని ఏం చేస్తారంటే నాకు ఎక్నాలజ్మెంట్ ఇస్తారనమాట. ఎక్నాలజ్మెంట్ ఇచ్చి ఒక వారం రోజుల తర్వాత మేము ఇస్తామండి అంటారు. నేను దేనికోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అని చెప్పాలి వాళ్ళకి. ఇప్పుడు తిరుపతి లడ్డే ఉందనుకోక, తిరుపతి లడ్డే తీసుకెళ్లి వాళ్ళకి కనుక ఇస్తే వాళ్ళు 3 శాంపుల్స్ తీసుకొని ఆ డేట్ రాసి ఆ శాంపుల్ కి నెంబర్ వేసి. ఇక్కడ మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు డౌట్ వచ్చింది నాగార్జున రెడ్డి గారు. ఎవరైనా సరే శాంపిల్ చెక్ చేయాలి అంటే ఆ లడ్డు తీసుకెళ్ళి ఇవ్వాల్సిందేగా. ఆ లడ్డు ఎవరో ఒకళ్ళు, అది రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచా లేదు టీటీడీ తరపు నుంచా ఎవరో ఒకళ్ళు అయితే తీసుకెళ్ళి ఇచ్చి ఉండాల్సిందేగా. ఎవరిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఏవి డీటెయిల్స్ లేవు. ఎప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ప్రతిరోజు కొన్ని లక్షల లడ్లు తయారవుతూ ఉంటే తిరుమలలో రోజుకి సాయంత్రానికి ఖాళీ అయిపోతుంటుంది కౌంటరు. మళ్ళీ రేపు మార్నింగ్ కావాలి అంటే నైట్ అంతా కష్టపడి షిఫ్ట్ల వారీగా తయారు చేస్తూనే ఉంటారు అక్కడ తయారు చేస్తున్నటువంటి యంత్రాంగం. అయినప్పటికీ ఈ రోజు లడ్డు రేపటికి అక్కడ లేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎప్పుడు అంటే గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉన్న లడ్డు ఇప్పుడు తీసుకెళ్ళిచ్చారా? ఒకవేళ ఇప్పుడు లడ్డు తీసుకెళ్ళిస్తే వీళ్ళ హయాంలో జరిగిందా? అసలు ఇటువంటి ఏవీ లేకుండా డైరెక్ట్ గా ఒక సీఎం గారు ఒక లెటర్, ఫ్యాబ్రికేటెడ్ లెటర్ లాంటిది ఒకటి పట్టుకొని ఇది అథారిటీ కింద దాన్ని చూపిస్తూ ఇటువంటి తప్పు జరిగిందని చెప్పడం అసలు ఎట్లా చూడాలి సార్ దీన్ని? వెర్రితనం. చెప్పే కదా, నేను ఎందుకంటే చెప్పే కదా నీకు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడయా బాబు ఆయన. ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ కోపంలో, ఆవేశంలో ఏదో చేయబోయి ఏదో చేశాడన్నమాట. ఇదే మన తెలుగులో సామెత చెప్తారు, తన్నబోయి తన్నిచ్చుకున్నాడు అంటారే సార్, జరిగిందనమాట. ఇట్లా సరే, వాళ్ళు లడ్డే తీసుకెళ్లి ఇవ్వాల్సినటువంటి పని ఏం లేదు. లడ్డు తీసుకెళ్లి ఇచ్చినా గానీ అందులో ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎంత క్వాంటిటీ ఉంది, ఏంది చెప్తారు. అదొక పాయింట్. అక్కడ సప్లై చేసినటువంటి నెయ్యిని తీసుకెళ్లి కనుక వాళ్ళకి ఇస్తే ఈ నెయ్యిలో కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఈ నెయ్యి ఎన్ని రోజుల కింద అయి ఉంటుంది, దీంట్లో ఉండేటువంటి ప్యూరిటీ ఏంటి చెప్పండి అన్నా చెప్తారు. ఇవన్నీ కూడా వాళ్ళు చేసి ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఏంటంటే శాంపుల్ నెంబర్ ఇచ్చారు, శాంపుల్ సైజ్ ఏంటో చెప్పలేదు, క్వాంటిటీ ఏంటో చెప్పలేదు, ఎట్సెట్రా ఎట్సెట్రా ఏమి చెప్పలేదు. కింద రిపోర్ట్ ఇచ్చారు, ఆ రిపోర్ట్ లో ఎక్సెప్షన్స్ రాశారు. టెంపరేచర్ కనుక పెరిగినట్లయితే ఈ రిపోర్ట్ పనికిరాదు, అలాంటి కండిషన్స్ లో కనుక దీన్ని కనుక ట్రాన్స్పోర్టేషన్ చేస్తుండి తీసుకొస్తేనే ఇది పనికి వస్తుంది. ఆ ఆవులు అనేటువంటి దేశీయ ఆవులైతేనే ఇది కరెక్ట్ అవుతుంది. అవి గడ్డి మాత్రమే తింటేనే వచ్చేటువంటి పాలు, ఆ పాలలో నుంచి వచ్చేటువంటి ఈ నెయ్యి, పాలల్లో నుంచి వచ్చేటువంటి తయారు చేసేటువంటి ఈ నెయ్యికి ఈ క్వాంటిటీస్ ఉంటాయి. వాటికి మీరు గుగ్గిళ్ళు కానీ అరటిపండు కానీ కనుక పెట్టినట్టయితే రిజల్ట్ సరిగా రాదని కూడా కింద రాశారు. ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై, అంతే, అంతకంటే ఏం లేదు. సరే, అలాగే ఇంకొక రిపోర్ట్ కూడా చూపించారు. ఆ రిపోర్ట్ లో ఎవడిచ్చాడో అన్నది లేదు, శాంపుల్ ఎప్పుడు తీసుకున్నాడు అన్నది లేదు, కానీ శాంపుల్ నెంబర్ ఏదో ఇచ్చారు. అది 3 శాంపుల్, దాని క్వాంటిటీ అంతా లేదు, ఏమీ లేదనమాట అందులో. మరి దాన్ని నువ్వు ఎట్టా నమ్ముతావు? అంతే కదా. నాకు గుండె నొప్పి వచ్చిందని చెప్పి నేను వెళ్ళాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నేను ఎవరి దగ్గరికి వెళ్తాను? కార్డియాలజిస్ట్ దగ్గరికే వెళ్తాను. అంతేగా. నాకు గుండె నొప్పి వస్తే నేను న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తానా? లేకపోతే నాకు న్యూరాలజికల్ ప్రాబ్లం వస్తే నువ్వు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఉపయోగం ఏముంది? సో ఇప్పుడు వీళ్ళు చేసిన పని కూడా అలాగే ఉందన్నమాట. వెళ్లాల్సినటువంటి ఇన్స్టిట్యూట్ ఏది అనేసి అంటే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఆడ దగ్గరికి వెళ్ళి నువ్వు కనుక సర్టిఫికెట్ తీసుకొస్తే అప్పుడు అది కరెక్ట్.
లేదా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఎప్పటి నుంచో ఉంది, అది కూడా ప్రభుత్వ రంగ సంస్థే కాబట్టి వాళ్ళు కనుక ఇస్తే అథెంటిక్ గా ఉంటుంది. ఎవడో కాంట్రిక్ట్ గొట్టంగాడు ఎవడో ఇస్తే ఉపయోగం ఏముంది దాని మూలంగా? ఆ రిపోర్ట్ పట్టుకొని టీవీలలో అదే పనిగా ఎగబడి మాట్లాడితే ఉపయోగం ఏముంది? మూర్ఖత్వం అనమాట, అంటే ఇంకేం లేదు. నువ్వు ఇప్పుడు అడుగుతున్నావు కదా ఇది లడ్డూని గురించి ఏమిటండి అని. ఓకే, ఒక్క 20-25 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అమర్ తెలియాలి కావచ్చు, తిరుపతిలో లడ్డు క్వాలిటీ తగ్గిందేమో అన్న అనుమానం వస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం చేశారంటే, మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము అయినా కానీ క్వాలిటీ ఇంతకు ముందు ఉన్నటువంటి రుచి ఉండడం లేదు. ఇంతకు ముందు 10 రోజులు అయినా కానీ బాగానే ఉండేది, ఇప్పుడు ఎందుకో 10 రోజుల దాకా ఉండడం లేదు అని. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మన జి పుల్లారెడ్డి గారు ఉన్నారు కదా, పుల్లారెడ్డి స్వీట్స్, ఆయన పిలిచారు. ఆయన కొడుకు ఇప్పటికి కూడా బతికే ఉన్నాడు, అప్పుడప్పుడు నాకు కూడా కలుస్తూ ఉంటాడు, నాకు మంచి మిత్రుడు, కావాలంటే మా ఆయన అడిగినా కానీ చెప్తాడు. అప్పుడు పుల్లారెడ్డి గారిని పిలిచి ఆయన దాని మీద పరిశోధన చేసి ఒక 100 కేజీల లడ్డు తయారు చేయాలి అంటే ఇంత పిండి వాడాలి, దాన్ని ఈ రకమైన నూనెలో వేయించాలి, దీనిలో ఇన్ని గ్రాములు జీడిపప్పు కలపాలి, లేదంటే ఇన్ని కేజీలు కలపాలి, ఇన్ని కేజీల కిస్మిస్ వేయాలి, ఇన్ని కేజీల తర్వాత యాలక్కాయలు వేయాలి, ఇవన్నీ వేయాలి అని చెప్పి ఆయన నిర్ధారించి అక్కడ ఉన్నటువంటి శాంపుల్స్ ని వాటిని చూసి మీరు ఈ క్వాంటిటీస్ లో వాడడం లేదు కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది, ఇక మీద ఈ క్వాంటిటీస్ లో వాడండి అని నిర్ధారించి చెప్పాడు. ఓకే, దాని తర్వాత వాళ్ళు అదే నియమాన్ని పాటిస్తా వచ్చారు. ఇప్పటి వరకు గడిచిపోయింది. ఇది ఎప్పుడో 25 సంవత్సరాల కింద జరిగింది. చిన్న మిస్టేకే కాదు, అంతేగా. అందులో రాజకీయం అనేటువంటిది ఏమీ లేదుగా. కానీ మరి ఇప్పుడు దీన్ని రాజకీయం ఎందుకు చేస్తున్నారు? ఈ రాజకీయం చేయడంలో ఏంటంటే స్వార్థం ఉంటది, వేరే వాళ్ళ మీద నెపము నెట్టేయడం ఉంటది. ఇందులో దేశానికి సంబంధించినటువంటి ఈ వాట్స్ కాల్డ్ కుంభకోణం ఉండొచ్చు, అంతర్జాతీయ కుంభకోణం కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఆల్రెడీ చెప్పావు కదా, తిరుమల తిరుపతి లడ్డుకి పేటెంట్ రైట్ ఉంది. అవును, భారతీయులకు పేటెంట్ రైట్ ఇవ్వడం ఏంది? మనం దీన్ని ఎలాగైనా పాడు చేయాలి అన్న దురుద్దేశంతో అంతర్జాతీయంగా ఉండేటువంటి సంస్థలు ఏమైనా చేశాయేమో మనకు తెలియదుగా. పసుపు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, పసుపు అనేటువంటిది యాంటీబయాటిక్ అని మనం ఎప్పటి నుంచో వేదాల రోజుల దగ్గర నుంచి చెప్పుకుంటున్నాము, ఉపయోగిస్తున్నాం కదా. మన ఇళ్లలో లేడీస్ కూడాను కాళ్ళకి పసుపు రాసుకుంటారు. పసుపు అనేటువంటిది మనం అన్ని సందర్భాల్లో కూడా వాడుతూ ఉంటాము. పసుపు వేసుకోకుండా మన అన్నం కూడా తినము. ఒకసారి ఫుడ్ కాగబెట్టి అందులో పసుపు వేసుకొని పసుపు ఆవిరి కూడా పెంచుకుంటా ఉంటాం, తెలిసిందేగా మనకి. అవును, కానీ పేటెంట్ రైట్ అనేటువంటిది మన ఇండియన్స్ కి లేదు, అమెరికన్. అదే విధంగా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డుకు ఉన్న పేటెంట్ రైట్ ని కూడా తీసేయాలి అన్న ఉద్దేశంతో చేశారేమో. అందులో అన్నది ఎవరు? రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్యమంత్రి అన్నాడు కాబట్టి వాళ్ళకి ఇంకా అవకాశం ఎక్కువ పడాలా, బలం ఎక్కువ చేకూడాలి వాళ్ళకి. ఇది మేము అనేది ఏంటంటే మీ ముఖ్యమంత్రి అన్నాడండి అని అంటారా లేదా? జనరల్ గా ఎవరన్నా కామెంట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేయాలి, వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన ప్రయత్నం మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అటువంటిది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఇలాంటి కామెంట్లు చేస్తే ఎవరైనా ఎవరికి చెప్పుకోవాలి? ఇంకెవరు చెప్పుకుంటాను? ఆ వెంకటేశ్వర స్వామికే చెప్పుకోవాలి, దొంగగా తాళాలు ఇచ్చినట్టే. ఇలాంటి వాళ్ళ బతుకు ఎలా ఉంటుందంటే, అదే మన గరుడ పురాణంలో చెప్తారు సార్, కుంభీ పాకం అని. కుంభీ పాకం లాంటిది ఏదో ఒకటి జరుగుతుంది ఏదో ఒక రోజు. ఇక్కడ ఉన్నంత కాలం ఏదో ముఖ్యమంత్రిగా ఉండడానికి, ఇంకొక 2 సంవత్సరాల తర్వాత ఆయన కొడుకుని చేయడానికి బుచ్చే చౌదరి గారు లాంటి సీనియర్లను కూడా తీసి పక్కన పెట్టి, ఈ దిక్కుమాల పనులని నీ రాజకీయం కోసం చేశావు, నీ పదవిలో ఉండడం కోసం చేశావు, కానీ ఇది దేశానికి సంబంధించిన విషయం. 100 కోట్ల మంది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటిది. ప్రపంచవ్యాప్తంగా పేటెంట్ రైట్ ఉన్నటువంటి పేటెంట్ రైట్ ని తొలగించేటువంటి ప్రయత్నం లాగానే అనిపిస్తుందా లేదా? ఇది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండదగ్గ మనిషి చేయదగ్గ విషయమేనా? కాదు కదా. ఆయన బయటకు వచ్చి చెప్పుండకూడదు. ఇందనంటే చెప్పే కదా నీకు, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టు కానీ
లేదంటే ఇప్పుడు చీఫ్ జస్టిస్ గా ఉన్నటువంటి వాళ్ళ చేత కానీ మూడో కంటి వాడికి తెలియకుండా దీని గురించి ఎంక్వైరీ చేసి రెక్టిఫై చేస్తే అయిపోయేది. అవును. ఆయన ఏదో చేయబోయాడు, అది ఏదో జరిగింది. అదే చెప్తున్నా, తన పోయి తన్నించుకున్నట్టు అయింది ఇప్పుడు వ్యవహారం. కొద్దిసేపటి క్రితమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద స్పందించారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. స్కూల్లో చిన్నపిల్లలకు పెట్టేటువంటి ఆహారం విషయంలోనే అనేక శ్రద్ధలు తీసుకుంటున్నాము, అనేక ప్రమాణాలు పాటిస్తున్నాము. అటువంటిది ఒక దేవునికి సంబంధించినటువంటి ప్రసాదం విషయంలో, అది మన రాష్ట్రానికి ప్రైడ్ గా ఉన్నటువంటి విషయంలో తప్పులు చేస్తామా? ఇటువంటి దాంట్లో ఎవరైనా తప్పులు చేస్తారా? ఈ విషయంపై నేను ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తా, సుప్రీంకోర్టుకి లేఖ రాస్తా అని చెప్పి ఆయన చాలా ఓపెన్ గానే మాట్లాడారు. తప్పులేదు కదా అందులో. ఇన్ని రోజులు చూసిన తర్వాత ఆయనకు స్పందించుంటాడు. నేను కూడాను వేరే కొంత ఇన్ఫర్మేషన్ దీని గురించి గ్యాదర్ చేశాను. ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ కూడా వచ్చి మాట్లాడాడు. సరే, ఇక రాజకీయ నాయకులు మాట్లాడిన వదిలేయి, మనము వాస్తవాలు మాట్లాడుకుందాం. మనం నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నాం. ఇది రాష్ట్రము పరువు తీసేటువంటి పని, తిరుమల తిరుపతి దేవస్థానం పరువు తీసేటువంటి పని, ఉన్నటువంటి పేటెంట్ ని దెబ్బతీసేటువంటి మాదర్చేది పని అనమాట. ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దిస్. ఈ దేశం పరువు పోయినట్టు కదా. పోయినసారి కూడా ఇలాగే అన్నాడు ఆయన ఒకసారి. ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వాడిని జగన్మోహన్ రెడ్డి కన్సల్టెంట్ కింద పెట్టుకుంటే అతను బీహారీ కాబట్టి బీహారీస్ అంతా గోండాస్ అంటాడు. సరే, ఇంక చంద్రబాబు నాయుడు నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకి ఏమైనా చుట్టు దొబ్బిందో ఏమో మరి మనకైతే తెలియదు. సరే, ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు కాబట్టి ఇలాంటివన్నీ వస్తుంటాయి. తీసేయి, ఆయన అన్న మాటల గురించి తీసేయి. ఇప్పుడు ఆ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి వీళ్ళు నెయ్యి శాంపుల్స్ పంపించి, మిగిలినటువంటి ఇంగ్రీడియంట్స్ శాంపుల్స్ పంపించి రిపోర్ట్స్ ఇవ్వండి అంటే వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తారు. దాన్ని బట్టి నువ్వు సక్రమైన చర్యలు తీసుకోవచ్చు. 2015 నుంచి 2017 వరకు, 18 వరకు, అక్టోబర్ 18 వరకు ఇంచుమించుగా 42 ట్రక్కుల్ని, ఒక్కొక్క ట్రక్ లో కనీసం 18 టన్నులు ఉంటది, రిజెక్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆయన మీటింగ్ లో కూడా అదే చెప్పాడు. నేను వేరే వాళ్ళని అడిగితే కూడా చెప్పారు. మొన్న వచ్చినటువంటిది ఏంది? 23వ తారీఖు జూలై 2024. అంటే ఈయన అధికారంలో ఉన్నప్పుడు జరిగిందే కదా. అంతేగా. మరి జూలైలో మరి చంద్రబాబు నాయుడు గారికి ఈ సంగతి తెలిసినప్పుడు ఇన్నాళ్ళు ఏం గాడుదలు కాస్తున్నాడు. ఇమీడియట్ గా దాని గురించి యాక్షన్ తీసుకోవద్దా? యాక్షన్ తీసుకోకుండా 2 నెలల తర్వాత బయటకు వచ్చి ఇప్పుడు చెప్పడం ఏంటి? డైవర్షన్ పాలిటిక్స్ అంటారు దీన్ని. ప్రజలని తప్పుడు పట్టించడం అనమాట. అమరావతి మునిగిపోతుంది అంటున్నారు, విజయవాడలో వరదలు వచ్చినాయి అంటున్నారు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు సూపర్ 6 ఏదని చెప్పి అడుగుతారు. ఇవన్నీ కాదన్నట్టు ఈవీఎంలను మ్యానిపులేట్ చేశారంట కదండి అని ఎక్కడ అడుగుతారు అని ప్రజల యొక్క మైండ్ ని డైవర్ట్ చేయడానికి చేసినటువంటి దిక్కుమాలిన పని. ఈ దిక్కుమాలి పని ఏమైందంటే ఇప్పుడు ఆయన పేక చుట్టుకుంటారు. ప్రతిరోజు కూడాను ఒక లడ్డు అనేటువంటిది అక్కడికి పంపించడం అనేటువంటిది డిఫికల్ట్ టాస్క్. మైసూరు దాకా పంపించడం అనేది ప్రభుత్వం తలుచుకుంటే చేయొచ్చు. బోర్డు అనేది, ఆ బోర్డు అనేటువంటిది ఎప్పుడో కాన్స్టిట్యూట్ చేశారు. గత 50 సంవత్సరాలుగా జరిగినప్పుడే జరుగుతుందా? గత 50 సంవత్సరాల నుంచి కూడాను ఆ నందిని అనేటువంటి బ్రాండ్ ఉంది కదా, కర్ణాటక ఫెడరేషన్స్ వాళ్ళు సప్లై చేస్తున్నారు. అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్, నమ్మదగ్గ ఆర్గనైజేషన్, వాళ్ళే సప్లై చేస్తున్నారు. టెండర్స్ పిలిచారు, ఈ రేటుకి మేము సప్లై చేయలేమండి అన్నారు. వాళ్ళు విత్డ్రా చేసుకుంటే వేరే వాళ్ళకి ఇచ్చారు. ఆ ఏఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్ అనేటువంటి వాడికి ఇచ్చారు. వాడు చేసినటువంటి మాదర్ చేతి పని ఇది. అయినప్పటికీ కూడాను చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం మానేసి ఈ విషయం మూడో కంటి వాడికి ఉంచడం అనేటువంటిది వచ్చి చెప్పాడంటే ఏదో రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నానని నేను అనుకున్నాను, కానీ ఇది కొంపముస్తుందన్న సంగతి తెలియడం ఆయన. దీని మూలకంగా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పరువు పోయింది, రాష్ట్రం పరువు పోయింది, దేశం పరువు పోయింది. ఇవన్నీ కాకుండా ఉన్న పేటెంట్ రైట్ కూడా పోతుందేమో రేపు మనకు తెలియదుగా. దీని మూలకంగా ఏమవుతుందంటే, ఓరి నాయనో, తిరుమల తిరుపతి దేవస్థానం అంత గొప్ప దేవుడు, అట్లాంటి భగవంతుడు, దశావతారాలని ఇంత చెడు చెప్పారు వీళ్ళు. ఆయన ప్రసాదం కింద ఇస్తున్నటువంటి లడ్డులోనే ఇన్ని గందరగోళాలు జరిగినాయి అంటే ఇక భారతదేశం నుంచి వచ్చేటువంటి ఫుడ్ మెటీరియల్ పరిస్థితి ఏంటి? అంతే కదా. వీళ్ళు తయారు చేసినటువంటి బట్టల్లో ఏ వైరస్లు ఉంటాయో, తయారు చేసిన మందులు తింటే చచ్చిపోతామేమో, వేరే రోగాలు కూడా మనకు వస్తాయేమో. వీళ్ళ దేశంలో పట్టినటువంటి చేపలు మనం కనుక కొనుక్కున్నట్టయితే మనం కూడాను రోగాల పాలవుతామేమో. వీళ్ళు సప్లై చేసినటువంటి రొయ్యల పరిస్థితి ఏమిటి అనే అనుమానం వస్తుందా రాదా? అంతేగా.
ఇది భారతదేశం మొత్తానికి దెబ్బగా. అంతేగా. ఇంతకుముందు ట్రంప్ గారు అమెరికాకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మన మన మోడీ గారు వెళ్ళినప్పుడు ఆయన ప్రతిపాదన చేశాడు, మేము ఈ చికెన్ కి సంబంధించినటువంటి లెగ్స్ ఎవరు కూడా మా వాళ్ళు తినరండి, మీరు ఆ లెగ్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి మీరు అనేసి అంటే, కుదరదు బాబు అన్నాడు ఆయన. మోడీ గారు కుదరదు బాబు ఇవన్నీ మాకు అక్కర్లేదు మీరే చేసుకోండి అన్నారు. లేదు లేదు మీరు కొనాల్సిందే అంటే మేము కొనమండి అన్నారు. దానికి కారణం ఏంటి? ఆ బ్రాయిలర్ కోడి అనేటువంటిది తొందరగా పెరగాలి. 8 వారాల లోపల మాత్రమే అది పెరిగిపోవాలి, దాన్ని మనం కోసేసుకొని తినాలి. 8 వారాలు దాటిందంటే మటుకు ముదిరిపోద్ది, పనికిరాదు, తినడానికి పనికిరాదు. ఓకే. అమెరికాలో ఉండేవాళ్ళు ఎవరు ఆ కాళ్ళు తినరట, లెగ్ పీసులు తినరు. ఎందుకు తినరా బాబు అంటే ఆ లెగ్లోకి ఇంజక్షన్ పొడుస్తారట, అందుకని చెప్పి మాకు ఆరోగ్యానికి హానికరం కాబట్టి మేము తినమండి, మీరు తీసుకెళ్ళండి అంటాడు. పొడిచిన ఇంజక్షన్ లెగ్ లో మాత్రమే ఉండదు కదా, పొడిచిన తర్వాత బాడీ మొత్తం ఎక్కుతుంది కదా, అలాంటప్పుడు ఉండాలిగా. అది సింపుల్ లాజిక్ మర్చిపోయి ఏదో చెప్తూ ఉంటారులే, వదిలే. ట్రంప్ గారు కదా ఆయన. ఓకే, వాళ్ళకి పనికిరాదు, మనకి ఎట్ట పనికి వస్తుంది? అదేంది అప్పుడు వ్యాపార నైజం అనమాట. నాకు పనికి రాలేదు కాబట్టి నువ్వు తీసుకో, నేను ఎందుకు తీసుకుంటాను అది. సరే, దట్ ఈస్ ఏ డిఫరెంట్ థింగ్ అనుకోవాలి. బై ది వే మర్చిపోయాను నేను, అమర్, విష్ యూ హ్యాపీ బర్త్డే. ఇవాళ నీ బర్త్డే కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎంతో సడన్ గా గుర్తుకొచ్చింది. విష్ యూ హ్యాపీ బర్త్డే, విష్ యూ హ్యాపీ బర్త్డే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందు సంవత్సరాల్లో నువ్వు దినాభివృద్ధి, గంటకి అభివృద్ధి అని నేను అనగానే దినాభివృద్ధి చెందాలి, పిల్ల పాపతో క్షేమంగా ఉండాలి అని కోరుకుంటాను. దయచేసి మటుకు ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాట మటుకు నువ్వు పట్టించుకోవచ్చు, నీ పని ఏదో నువ్వు చేసుకుంటావు. తప్పకుండా సార్. సరే, ఇప్పుడు అట్లా వాళ్ళకి ప్రతిరోజు కూడాను లడ్డు పంపించాలంటే కుదిరే పని కాదు. ప్రభుత్వం తలుచుకుంటే చేయొచ్చు, దానికి ఇదేం లేదు. బట్ రియల్గా ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకే టెస్టింగ్ ల్యాబ్ ఉంది. వాళ్ళు వచ్చేటువంటి దాంట్లో కూడాను ప్రతిరోజు కూడాను 3 శాంపుల్స్ తీసుకొని టెస్ట్ చేస్తారు. ఆ నెయ్యి అనేటువంటిది ఏ ట్యాంకర్స్ లో అయితే వచ్చిందో ఆ ట్యాంకర్స్ కూడాను స్పెసిఫికేషన్ ఉంటది. అది అడ్డగోలుగా ఏ ట్యాంకర్లు పెడితే ఆ ట్యాంకర్లు వాడకూడదు కదా, దానికి స్పెసిఫికేషన్ ఉండేటువంటి ఆ స్టీలు, అది సంగతి సమాచారం, స్టెయిన్లెస్ స్టీలా ఇంకోట దాన్ని ఎన్ని రోజులు క్లీన్ చేయాలి, ఎలా పెట్టాలి, అన్ని ఉంటాయి. ఆ ఏ ట్యాంకర్ అయితే వచ్చిందో ఆ ట్యాంకర్ వెయిట్ ఎంతో చూస్తారు, దాని నెంబరు అది ఉంటాయి, నోట్ చేసి పెడతారన్నమాట. అది సోన్సో ట్యాంకరు, దీని ఓనర్ ఫలాని వాడు, కాంటాక్ట్ నెంబర్ ఇది, ఇదిగో ఇన్ని టన్నుల నెయ్యి వచ్చింది, దీంట్లో 3 శాంపుల్స్ తీసుకున్నాము, ఈ శాంపుల్ అనేటువంటిది 3 శాంపుల్స్ తీసుకున్నాము, ఒక్కొక్కటి 500 గ్రాములు చొప్పున దానికి నెంబరింగ్ అది చేస్తారు, శాంపుల్ నెంబర్ చేస్తారు, ఎప్పుడు శాంపుల్ తీసుకున్నారు, మళ్ళీ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారు అంతా కూడా ఉంటది. వాడు అసలు యాక్చువల్ గా వాడు అక్కడ లోడ్ చేసుకొని వచ్చేటప్పుడే వాడు టెస్ట్ రిపోర్ట్ పట్టుకొస్తాడు. టు బి ఆన్ ద సేఫ్ సైడ్ అనే ఉద్దేశంతో వీళ్ళ ప్రొసీజర్ ఇది. ఇప్పుడు 40-50 సంవత్సరాల నుంచి ఉన్న ప్రొసీజర్ కాబట్టి వీళ్ళ ప్రొసీజర్ ప్రకారం టెస్ట్ చేస్తారు. మంచి రోబస్ట్ సిస్టమే ఉంది అక్కడ. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి మా ఫ్రెండ్ ఆడిటర్ గా ఉంటే నేను కూడా ఆడిట్కి వెళ్ళినప్పుడు ఇట్లాంటి అంటే ఓన్లీ ఫైనాన్షియల్ విషయాలే కాదు, ఈ లడ్లు ఎట్లా తయారు చేస్తారు ఏంటి, వీళ్ళ పర్చేసింగ్ ప్రొసీజర్ ఏంటి, స్టోరేజ్ ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ కూడా చూసేవాడు అన్నమాట. ఏదో నేను 1 సంవత్సరమే వెళ్ళాను, దాని తర్వాత నేను ఎప్పుడు పోలేదు. బట్ నా అనుభవం అది. ఎనీహా నా అనుభవాలు నేను చివరిలో చెప్తానని కూడా చెప్తాను నేను. ఓకే, సో అందుకని రోబస్ట్ ప్రొసీజరే ఉంది, అడ్డగోలుగా జరిగేటువంటి వ్యవహారం కాదు. ఆ పబ్లిష్ చేసిన రిపోర్ట్స్ లో ఒక రిపోర్ట్ అది ఫేక్ రిపోర్ట్. అది అలాంటి రిపోర్ట్స్ అనేది నువ్వు నోట్ పెట్టా కూడా తయారు చేసి చూపించవచ్చు, అదే మీద కష్టమైన పని ఏం కాదు. అది ఏదో కొన్ని నెంబర్లు వేసేసి సంవత్సరం వేసి చూడవచ్చు, అది ఫేక్ రిపోర్ట్. అది దాని గురించి తీసేయి మర్చి. ఈ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చిన, అది మనం నమ్మదగ్గదు. లేదు అనేసి అంటే అందులో కెమికల్ కంపోజిషన్ ఏంటి ఎలా ఉందని చూడాలంటే హైదరాబాద్ లోనే ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అని. వాళ్ళకి పంపించినా కానీ వాళ్ళైనా సరే టెస్ట్ చేసి చెప్తారు. దాని పక్కన మనకి సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఉంది. ఈ టెస్ట్ లాబొరేటరీస్ అన్నింటిలో కూడా ప్రొసీజర్స్ అన్ని కూడా ఇంటర్నేషనల్ గా ఎస్టాబ్లిష్ చేసిన ప్రొసీజర్స్ కాబట్టి ఆ ప్రొసీజర్స్ ప్రకారం ఫాలో అవుతారు. ఇవన్నీ కాదు కానీ అమర్, భగవంతుని పేరు చెప్పుకొని కూడాను మోసాలు చేస్తారా అంటే చెయ్యరు, నేను చెప్పలేను కానీ చేస్తారు. ఎట్లాంటి వాటిలో చేస్తారంటే ఏదో రూములు ఇచ్చే దగ్గర ఒకసారి లడ్డు ఏదో ఉన్నప్పుడు బ్లాక్ లో లడ్డు అమ్మడము, ఏదో ఒక 100-200 రూపాయలు తీసుకొని రూములు అలాట్ చేయడం, ఇట్లాంటి పనులు చేస్తుంటారు. ఆ జీపులో 7 ఎక్కించుకెళ్లారా బాబు పైకి అంటే వాడు 20 మందిని ఎక్కించుకొని పోతూ ఉంటాడు. ఓకే,
ఇలాంటి మాదరి చేతి పనులన్నీ చేస్తా ఉంటాను. అంతేగాని ఇట్లాంటి విషయాల్లో మటుకు చాలా నిక్కచ్చిగానే ఉంటారు. ప్రజలు తెలుసుకో. సరే చంద్రబాబు నాయుడు ఎందుకన్నాడు అనేసి అంటే అన్నదంటాడు, ఆయన విజ్ఞప్తి వదిలేద్దాము, ఆయన ఇట్లాంటివి చాలా చెప్తూ ఉంటాడు. నాకు పెద్ద లిస్టే చెప్పాను నేను. ఓకే, ఇంకా మళ్ళీ చెప్పుకోవడం ఎందుకు, చాలా సందర్భాల్లో చెప్పుకున్నాము. నోబెల్ ప్రైజ్, ఒలింపిక్ గేమ్స్, సో ఆన్ అండ్ సో ఫోర్త్ వదిలి ఆయన అలాగే అనుకుంటాడు, పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ దీని మూలంగా ఏం జరిగింది అంటే పోయి తన్నించుకున్న వ్యవహారం అయింది. ఆయన పోయి ఆయన తూకున్నాడు. ఆయనకి దీని మూలకంగా మైలేజ్ రాకపోగా, రాజకీయంగా మైలేజ్ రాకపోగా ఆయనకి చాలా నష్టం చేకూరుస్తుంది. ఆయన ఆలోచించుకోవడం చేసినటువంటి పని. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, చంద్రబాబు నాయుడు గారిని ఫ్రీగా కనుక వదిలేస్తే, ఆయన మీద ఎటువంటి ఒత్తిళ్లు పెట్టకుండా కనుక ఉంటే, ఈ దిక్కుమాల న్యూస్ ఛానల్స్ చెప్పినటువంటి మాటలు వినకపోతే, ఈనాడు లాంటి దరిద్రపు పేపర్లలో రాధాకృష్ణ గారు లాంటి దరిద్రుడు చెప్పిన మాటలు కనుక వినకపోతే చక్కగానే పనిచేయగలడు. మంచి విజన్, కాస్త విజన్ ఉన్నటువంటి మనిషి, హార్డ్ వర్కరు. ఏదైనా విషయాన్ని పట్టుకుంటే అంత తొందరగా వదిలిపెట్టాడు, దాని సంగతి తెలిసిందాక 10 మందిని అడుగుతాడు, తెలియకపోతే తెలుసుకుంటాడు. ఇలాంటివన్నీ ఉన్నాయి ఆయనకి. కేవలము అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కోసం అని చెప్పి ఈ మధ్య ఇలాంటి మాత్ర చేతి పనులు చేయడం మొదలుపెట్టాడు. హైటెక్ సిటీ వ్యవహారం జరిగినప్పుడు నేను, ఆయన, హనుమాన్ చౌదరి గారు, జయప్రకాష్ నారాయణ గారు మేమందరం కలిసి చేసినటువంటి వాళ్ళమే. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడికి ఈ రోజుల్లో చంద్రబాబు నాయుడికి అసలు కంపారిజనే లేదు. ఆయన చుట్టుపక్కల చేరి ఆయన నాశనం చేసింది ఎవరంటే వీళ్ళే. ఈ హాఫ్ నాలెడ్జ్ ఫెలోజన్, మాఫియా గ్యాంగులు, ఈ తొట్టి గ్యాంగులు పాప ఆయన నాశనం చేశారు. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికైనా సరే మీరు వాళ్ళ కబంధ హస్తాల్లో నుంచి బయటకు వచ్చి మీరు సొంతగా ఆలోచించడం మొదలు పెట్టండి. తెలుసో తెలియకో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మీరు ఏదో తప్ప మాట చెప్పారు. ఇప్పటికైనా సరే దీనికి క్షమాపణ చెప్పుకోండి ప్రజలకి. ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమిస్తాడు. మీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఇచ్చాడు. దయచేసి దాన్ని కాపాడుకోండి. వీళ్ళు చెప్పిన మాటలు వినకండి. మీ నాశనం కోరుకుంటున్నారు వాళ్ళు, మీ బాగు కోరుకోవట్లేదయ్యా చంద్రబాబు. నేను ఎక్కడో హైదరాబాద్ లో ఉండేవాడిని, నీకు ఓటే లేదు, అటు వైఎస్ఆర్సీపీకి ఓటు వేసినటువంటి వాడి కాదు. అయినా కానీ నీతో కలిసి 1995, 96 సంవత్సరంలో వర్క్ చేశాను కాబట్టి నీ మీద ఉన్న కాస్త అభిమానంతో చెప్తున్నాను. నీ బాగు కోరి చెప్తున్నానయ్యా చంద్రబాబు. దయచేసి నన్ను అర్థం చేసుకోవాల్సిన పని లేదు. ఇప్పటికైనా కొంపలం పోయిందేం లేదు. ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ద్వారా గానీ, రిటైర్డ్ జడ్జి ద్వారా గానీ, ప్రస్తుతం జడ్జిగా ఉన్నటువంటి వాళ్ళతోటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కావచ్చు, లేదంటే తమిళనాడు హైకోర్టు కావచ్చు, లేదంటే సుప్రీంకోర్టు కావచ్చు, వాళ్ళతోటి ఒక కమిటీని ఫామ్ చేసి రా మెటీరియల్ ఎలా ఉంది టెస్ట్ చేసి చక్కగా ఒక మంచి సిస్టమ్ ని ఎస్టాబ్లిష్ చేయండి. చేసిన తప్పుకి క్షమాపణ చెప్పుకోండి. ఆ భగవంతుడు మిమ్మల్ని మళ్ళీ ఆశీర్వదిస్తారు. సో ఇది మీరు చేయాల్సినటువంటి పని. నెక్స్ట్ థింగ్, చివరిగా నేను నాకు జరిగినటువంటి అనుభవాలు ఏమిటి అని కూడా చెప్తానంటున్నాను కదా. అది చెప్పే ముందు నేను ఇంకొక మాట, 1-2 మాటలు చెప్తాను, ప్రజలకు కూడా తెలుస్తుంది. దయచేసి దీని గురించి ఇంకా ఎక్కువగా ఎవరు డిస్కస్ చేయకండి. పాయింట్ నెంబర్ 1. ఇలాంటి ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని అభియోగాలు వచ్చినా గానీ ప్రజలు మాత్రము ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీనివాసుడు ఇచ్చినటువంటి లడ్డుని గౌరవప్రదంగానే స్వీకరించండి. ఏమీ తప్పులేదు. ఎవడైతే ఆ తప్పుడు పని చేసి తప్పుడు మెటీరియల్ సప్లై చేశాడో వాడిని ఉరి శిక్షకైనా సరే అర్హుడే. అవసరమైతే కనుక ఉరి శిక్షకైనా సరే గురి చేయండి. ఇక మీదట చక్కగా టెస్టింగ్ చేయించుకోండి. అక్కడ సిఎఫ్టిఆర్ఐలో నుంచి వచ్చిన ఒక సైంటిస్టే రిటైర్ అయిన ఇక్కడ మీ దగ్గర రెగ్యులర్ గా సేవలు అందిస్తున్నాడు కాబట్టి టిటిడికి ఆయన్నే మీరు కన్సల్టెంట్ కింద అపాయింట్ చేసి ఆయన ఇచ్చిన రిపోర్ట్స్ మాత్రమే నమ్మండి. కానీ ఇప్పుడు కూడా జనాలు ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడండి, ఆయన రిపోర్ట్ ఇచ్చినా కానీ మార్పిస్తాడండి అంట. ఇంకా దానికి ఇంకా విలువ అంటే ఎక్కడుంటది? ఎన్ని చెక్స్ అని పెడతావు, ఎన్ని కంట్రోల్స్ అని పెడతావు నువ్వు? అంతే కదా. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నమ్మకము, అది ఇంపార్టెంట్. సో ఇవి ఈ సమస్యకు పరిష్కార మార్గం ఏందయ్యా అంటే ఇది. రైట్. నెక్స్ట్ ఇక నా సొంత అభిప్రాయం ఏంటి, నాకున్నటువంటి అనుభవాలు ఏంటి కూడా చెప్పమని అడుగుతున్నావుగా నువ్వు. ఈ సందర్భంగా 2 ఉదాహరణలు చెప్తాను నేను. ఫస్ట్, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నా అభిప్రాయం, నాకు ప్రాక్టికల్ గా జరిగినటువంటి అనుభవం చెప్తున్నాను నేను ప్రజలకు కూడా.
ఇంద్రబాబు నువ్వు తిరుపతి లడ్డు గురించి చెప్పమంటే నీ సెల్ఫ్ డబ్బు అయిందిరా నీ సోది అంటారేమో కానీ, బట్ నాకు జరిగిన ఒక చక్కటి అనుభవం కూడా చెప్పాలిగా, చెప్పడంలో తప్పు కూడా ఏం లేదు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం వాక్ స్వాతంత్రం ఇచ్చింది. ఆ వాక్ స్వాతంత్రాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను. రైట్. ఒకసారి నేను ఒక 13 సంవత్సరాల కింద అనుకో, అంటే 2011లో 2011లో శబరిమల యాత్రకి వెళ్ళాను అన్నమాట. వచ్చేటప్పుడు ఏమైందంటే మా టూర్ ప్రోగ్రామ్ లో తిరుపతి కూడా ఉంది. ఓకే. సరే, ఇక్కడ తిరుపతిలో పాపం స్వామివారిని దర్శించుకున్నాం కదా అని వెళ్తే ఆ రోజు ఎందుకో దర్శనం కుదరలేదు. ఓకే. కుదరకపోతే తిరుపతి దేవస్థానం మెయిన్ ఎంట్రన్స్ కి ఎదురుగా మనకి ఎప్పుడు కూడాను అఖండ జ్యోతి వెలిగించుంటది. ఆ అఖండ జ్యోతి దగ్గర నిలబడి స్వామి గారిని మనసులో తలుచుకొని, నువ్వు నాకు దర్శనం ఇవ్వలేదు కాబట్టి నువ్వు పిలిచిన నాడే మళ్ళీ నేను దర్శనానికి వస్తాను. చెప్తే నమ్ముతావా నమ్మవో, చెప్తే నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, నా అనుభవం చెప్తున్నాను, భగవంతుడు సాక్షిగా నా అనుభవం చెప్తున్నాను. ఆమె విత్ ఇన్ 3 months లోనే, అంటే సమ్వేర్ ఇన్ ద మంత్ ఏప్రిల్ అను, ఏప్రిల్ 2012 ఆర్ సంథింగ్ లైక్ దట్ అనుకో. ఎంత చక్కటి దర్శనము అనేసి అంటే ఇప్పుడు ఏంటంటే ఏప్రిల్ మంత్ లో పిల్లలందరికీ హాలిడేస్ ఉంటాయి, సో రష్ కూడా బాగా తక్కువ ఉంటది. రాత్రిపూట 8:30కి నేను వెళ్ళి కాసేపు అటు ఇటు ఉండి చక్కగా భోజనం కూడా చేసి 11 గంటలకు కదా దర్శనం క్లోజ్ చేసేది టెంపుల్. ½ an hour లో దర్శనం అయిపోయిందమ్మా. ఓకే. సింపుల్ అనమాట. 300 రూపాయలు టికెట్ కొనుక్కున్నాను, స్ట్రైట్ గా వెళ్ళిపోయాను నేను. సరే, గుళ్ళోకి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటి అనేసి అంటే, ఇప్పుడు నేను తిరుపతికి వెళ్ళినా, అనంత పద్మస్వామి టెంపుల్కి వెళ్ళినా, మధుర మీనాక్షి టెంపుల్కి వెళ్ళినా, మన విజయవాడ దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళినా, అన్నవరం వెళ్ళినా కానీ ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి 2 సార్లు మీరు అంటారు, సాధారణంగా ఆహ్వానిస్తారు, దర్శనం చేసి తీర్థ ప్రసాదాలు ఇచ్చి పంపిస్తుంటారు నాకు. సరే, ఇది నా జీవితంలో ఒక భాగం అయిపోయిందండి. ఆ రోజు కూడా నేను అక్కడ అరౌండ్ 9, 9:30, 10 గంటల టైంలో నేను లోపలికి వెళ్తే పెద్ద రష్ అంటూ లేదు ఆ రోజు. ఓకే. సేవ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ రిటైర్ అయిన పీపుల్ వాళ్ళు ఏంటంటే ఎన్రోల్ చేసుకొని సేవ చేస్తారు అన్నమాట. 1 వారం రోజుల పాటు భగవంతుడికి సేవ చేయడానికి కోసం అని చెప్పి ఉంటారు అక్కడ కాంప్లెక్స్ దగ్గర, అక్కడ ఇక్కడే ఉంటారన్నమాట. వాళ్ళ రోజు ఒక 2-3 అక్కడ లోపల ఉన్నారన్నమాట. వాళ్ళు రండి సార్ అని చెప్పి వాళ్ళు ఫాదరింగ్ నుంచి, సార్ పెద్ద రష్ లేదు కదా, మీరు 2 నిమిషాలు ఉండగానే పర్వాలేదు సార్, పక్క నుంచి స్వామివారిని చూడండి అన్నారు. ఎంత దివ్యమైన దర్శనం అంటే నా జీవితంలో నేను ఇంతవరకు వెంకటేశ్వర స్వామిని అంత దివ్యమైనటువంటి దర్శనము పొందలేదు. ముందు రోజుల్లో పొందుతాననేటువంటి నమ్మకం కూడా లేదు. అఫ్కోర్స్ ఆ భగవదేశ ఆయన రమ్మంటే వెళ్తాను, ఆయన దర్శనం ఇస్తే దర్శనం తీసుకుంటాను, దట్ ఈస్ అ డిఫరెంట్ టాస్క్. ఎంత చక్కటి దర్శనం అంటే పైనుంచి కింద వరకు కళ్ళారా చూశానయ్యా. నా జన్మ ధన్యం అయిపోయింది అమ్మ. ఆ రోజు ఇంచుమించుగా 9.5 అడుగుల ఎత్తుంటది ఆ విగ్రహం. నల్లటి విగ్రహం 9.5 అడుగుల ఎత్తుంటది. మనకి విగ్రహం అంతా పూర్తిగా కనపడదు. కొంచెము చిన్నటువంటి కొంచెం ఆ బుగ్గలు, ఆ ముక్కు, తిరునామము, గడ్డం కింద ఉండేటువంటి ఒక చిన్న మరక, తెల్లటి ఇది, ప్లస్ ఆ ఆభరణాలు పెట్టినటువంటి పూలదండలు వేసినటువంటి కింద పాదాల వరకు, కింద నుంచి పైదాకా చూస్తే 9.5 అడుగుల ఎత్తుంటాడు. సరే, ఇక దానికి సంబంధించినటువంటిది వెనక ఏదో చాలా చెప్తూ ఉంటారు. చాలా చక్కటి దర్శనం అనమాట. అంతే, నాకు నువ్వు దర్శనం ఇవ్వలేదు కాబట్టి నువ్వు పిలిచినప్పుడే వస్తానయ్యా నేను. పిలిచాడా లేదా? బ్రహ్మాండమైన దర్శనం కదా. అదే విధంగా మొన్న ఒకసారి దుర్గమ్మ గారి గుడికి వెళ్తే కూడా అలాగే జరిగింది. ఆ రష్ ఏంటి, అదే సంగతి సమాచారం, బోరున వర్షం. ఆ రోజు పనుండి విజయవాడ వెళ్ళి క్లయింట్ పని మీద వస్తా ఉంటే వెళ్ళాం అనమాట. వేరే ఆయనతో కలిసి పోయాము. బ్రహ్మాండమైనటువంటి దర్శనం. అక్కడ కూడా అంతే. అక్కడ ఉండేటువంటి ఆమె, రండి సార్ మీరు వచ్చారా, రండి సంగతి సమాచారం అని పక్కన నిలబడండి సార్, మీరు ఒక 2 నిమిషాలు నిలబడ్డా కానీ పర్లేదు, సంపూర్ణంగా మనస్ఫూర్తిగా చూడండి సార్ అంటే, ఫస్ట్ టైం అమ్మవారిని అంత దగ్గర నుంచి అంత నిశ్చితంగా పరిశీలించి గుర్తు పెట్టుకోవడము, చూడడం అనేటువంటిది నా అదృష్టం. ఆమెకు అలంకరించిన అలంకరణ వస్తువులు కానీ, పుష్పగుచ్చాలు కానీ, కట్టినటువంటి చీర కానీ, పెట్టినటువంటి ఆ బొట్టు కానీ, ఆ విశాలమైనటువంటి నేత్రములు, ఆ ఎల్లో కలర్ సంగతి సమాచారం చూసి
అంత డీటెయిల్ గా అంత చక్కగా చూడడం అనేటువంటిది ఫస్ట్ టైం. ఇటు పక్కేమో వెంకటేశ్వర స్వామి దగ్గర అలాగే జరిగింది, మొన్న అమ్మవారి దగ్గర అలాగే జరిగింది. అదే విధమైనటువంటి అనుభవం నాకు శ్రీశైలంలోనూ జరిగింది, అదే విధమైనటువంటి అనుభవం నాకు బృహదేశ్వరాలయంలోనూ జరిగింది, అదే విధమైనటువంటి అనుభవము మన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర కూడా జరిగింది. అనంత పద్మనాభ చూడడానికి కూడా వెళ్ళినప్పుడు కూడాను సబరమైన మాలలో వెళ్ళాను నేను ఇప్పుడు కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలయం వాడు లోపల రాని అంటాడే, ఫారినర్స్ నాట్ అలౌడ్ అని అంటాడు. నీ దుంపదే కానీ నేను ఫారినర్ కాదురా బాబు, నేను భారతీయుడిని అంటే వాడు నమ్మడే. అప్పటికే నేను నా ఆధార్ కార్డు, జనరల్ గా నా పర్సులో ఏంటంటే నా ఆధార్ కార్డు, నా విజిటింగ్ కార్డు, నా పాస్పోర్ట్ కి సంబంధించిన కాపీస్ ఉంటాయి కాబట్టి తీసుకెళ్లి చూపించినా కానీ వాడు నమ్మడే. ఇంక వీడిని ఎట్ట నమ్మించాలరా బాబు అని నా స్టేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ లో ఉండే మా మేనేజర్ ఉన్నాడు రవి అని, రవికి ఫోన్ చేసి, అయ్యా వీడి అంటున్నాడు దర్శనం చేయట్లేదు, కనీసం నువ్వన్నా చెప్పా బాబు, నువ్వన్నా చెప్తాను నమ్ముతాడేమోనంటే ఫోన్ చేస్తే అప్పుడు లోపలికి అలౌ చేశారు. సరే నా బట్టలు అవి మార్చేసుకొని వాళ్ళు ఇచ్చినాయండి బట్టలు అవి కట్టుకొని లోపలికి వెళ్ళండి. ఎంత అద్భుతమైనటువంటి టెంపుల్ అంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చాలా అద్భుతమైనటువంటి టెంపుల్ అనమాట. అది నువ్వు ఎదురుగా నిలబడితే స్వామిని మొత్తం చూడలేవు, అది 3 భాగాలుగా చూడాల్సిందే అనమాట. అంత పెద్ద విగ్రహం. అక్కడ ఉండేటువంటి పూజారి మరి ఏమనుకున్నాడో ఏమో తెలియదు కానీ నాకు బ్రహ్మాండమైన దర్శనము చేయించి అక్కడ ఉన్నటువంటి నేలమాడిగల మొత్తం కూడా తిప్పి చూపించి ఆ టెంపుల్ కు సంబంధించిన ఆర్కిటెక్చర్ హిస్టరీ మొత్తం కూడా చూపించి ఆ టెంపుల్ కు సంబంధించినటువంటి చైర్మన్ ఉంటాడు కదా, ఆ రోజు ఆయన కూడా ఉన్నాడు ఆ టెంపుల్, ఆయన దగ్గరికి పరిచయం చేసి అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు అన్నమాట. ఇప్పుడు 2 ప్రదేశాల్లో కూడా అదే, ఒకసారి వెళ్తేనేమో దర్శనం లేదు కాబట్టి నువ్వు పిలిచినప్పుడే వస్తానని చెప్పి వచ్చాను, అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్తే ఇదే జరిగింది. సో ఇది నా అనుభవం అనమాట. భగవంతుడు అనేటువంటి వాడు నువ్వు పిలిచినప్పుడే వెళ్ళగలవు కానీ నువ్వు ఎన్నిసార్లు వెళ్ళాలని చెప్పి నీ మనసులో ఉన్నప్పటికీ అది వెళ్ళడం అనేటువంటిది సాధ్యం కాదు అన్నారు. ఇది నా అనుభవం. ఒక 2 నెలల కింద ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను సాయిబాబా టెంపుల్ కి షిరిడీలో ఉండేదానికి. మొన్న ఎందుకో సడన్ గా రమ్మన్నాడు అంతే, నువ్వు 10 రోజులు రాన్నాడు, రోజు వెళ్ళాను అంతే. దట్స్ ఆల్, ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. బ్రహ్మాండమైనటువంటి దర్శనం. సీనియర్ సిటిజన్స్ కి సపరేట్ క్యూ అట, మొత్తం 10 నిమిషాల్లో దర్శనం అయిపోయింది. అట్లా మనకు ఒకసారి జరుగుతుంది. ఏ విధంగా జనరల్ గా మీ యొక్క అనుభవం చెప్తున్నప్పుడు తిరుమల తిరుపతిలో దేవస్థానంలో మీరు ఏ విధంగా దర్శించుకున్నారో ఆ దర్శనం గురించి చెప్తున్నప్పుడు మీలో ఒక భావోద్వేగం ఒకటి కనిపించింది. జనరల్ గా సామాన్యులైనటువంటి మీరే అటువంటి భావోద్వేగానికి లేనైతే యాజ్ ఏ సీఎం గా పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళు ఇంకా దగ్గర నుంచి అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అటువంటి ఒక రాష్ట్రానికి ఇంపార్టెంట్ వ్యక్తిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కామెంట్స్ చేసేటప్పుడు అంటే చేస్తున్నప్పుడు ఏ విధంగా చేస్తారు సార్ అసలు? ఇట్లా ఈ ఉదయబాయికి మన చంద్రబాబు నాయుడు ఆయన చేసాడు సంగతి అన్నాడు, తీసే పక్కకి ఎన్నిసార్లు అడుగుతాను, పనికి మళ్ళీ ఎవరం కదా. చెప్పే కదా నేను, గరుడ పురాణంలో కుంభీపాకాలని శిక్షలు తప్పవు. ఇక్కడంటే ఏదో పదవి అనిపిస్తామో తర్వాత నీకు పెన్షన్ వస్తే వస్తుందేమో కానీ కుంభీపాకం లాంటి శిక్షలు తప్పవు నీకు. పైన భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడు కదా. ఒక్క విషయం కూడా చెప్పాలి, చాలా రోజుల నుంచి చెప్పుకుంటున్నాను, 1-2 సందర్భాల్లో చెప్పాను కానీ ఈ శ్రీనివాసుడు సందర్భంగా చెప్తున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2 కొండలు 3 కొండలు అని చెప్పి వివాదం వచ్చి కేసు పెట్టింది తెలుగుదేశం వాళ్ళే. కాదు అది 7 కొండలు అని చెప్పి ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఆయనే జీవో ఇచ్చి దాన్ని 7 కొండల కింద డిక్లేర్ చేసింది ఆయనే. అవును, మరి ఆయన కూడా జెరూసలేం వెళ్తాడుగా. జెరూసలేం వెళ్ళినా కానీ హిందూ మతానికి సరసమైనటువంటి గౌరవం ఇచ్చాడుగా. అసలు పేటెంట్ రైట్స్ కల్పించింది కూడా ఆయనే కదా, ఆయన హయాంలోనే కదా చేయించింది. ఈ 7 కొండలన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందుతాయి అనేటువంటి జీవో జారీ చేసింది కూడా ఆయనే కదా. మరి ఆయనే కదా జారీ చేసింది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే చిప్పు తొక్కిందేమో. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్ సార్. ఓకే, ఇప్పుడు ఆయన గురించి నేను ఏ విధంగా చూశాను, ఎలా చూశాను, ఎంత చక్కగా చూడగలిగాను అంటే నాకు ఇంత భావోద్వేగం వచ్చిందే. మరి ఆ స్వామికి పట్టుబట్టలు ప్రసాదించుకుంటున్నప్పుడు కానీ ఆయన కళ్యాణం చూస్తున్నప్పుడు కానీ మనకు ఉండదా?
నాకు కొత్తలో మ్యారేజ్ అయినప్పుడు వెరీ ఫస్ట్ ఇయర్ మా అమ్మ నాన్న ఇద్దరు కూడా మమ్మల్ని కళ్యాణానికి తీసుకెళ్లారు. అప్పుడు కళ్యాణం అంటే చాలా గొప్ప విషయం అది. ఓకే, మరి ఇప్పుడు ఎంతుందో నాకైతే తెలియదు కానీ అప్పుడు ఐ థింక్ 2500 ఎంత ఫీజు అది ఛార్జ్ చేశారు. మానిటరీ విషయాలు ఎందుకు ఈ సందర్భంగా, బ్రహ్మాండమైన దర్శనమే కదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ నేను ఎప్పుడు కూడా నా కళ్యాణోత్సవానికి వెళ్ళలేదు. మరి మళ్ళీ ముందు ముందు ఎప్పుడన్నా అవకాశం కనుక వస్తే మటుకు ఇంకా అది నా అదృష్టం. ఇది ఒక్కటే కాకుండా మరి అసలు హిందూ మతం అంటే ఏమిటి నాకు తెలిసినంత వరకు అమ్మాయి, హిందూ మతము అనేటువంటిది అది మతము కాదు, ఇది హిందూయిజం అంటారు దాన్ని. ఓకే, హిందూయిజం టీచర్స్, టెల్స్ అండ్ ప్రీచెస్ ది పీపుల్ హౌ టు లివ్ అండ్ లెట్ అదర్స్ లివ్. ఇది హిందూయిజం అంటే. నువ్వు బతుకు, నీ పక్కన ఉన్నటువంటి వాడిని కూడా బతికించు. ఇక్కడ పక్కన ఉన్నటువంటి వాడు అంటే అర్థము నువ్వు నేను ఇంకొకడు అప్పారావు సుబ్బారావు అని కాదు. ఈ భూఖండము మీద ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్ని కూడా అని దాని అర్థం. అంత పెద్ద విస్తృతమైన అర్థం ఉంటుంది. ఇది వేదాల్లో చెప్పిన మాట చెప్తున్నాను నేను. మరి 84 లక్షల జీవరాశులను ఎట్లా అంటున్నారని మీరు పెద్ద తెలిసిన వాళ్ళగా పోటుగాళ్ళగా చెప్తున్నావేమో అని అంటారు. ఇప్పటి వరకు సైన్స్ జర్నల్స్ లో పబ్లిష్ చేసినటువంటి ఫిగరే నేను చెప్తున్నాను. ఇది నా సొంత విద్యార్థులతో చెప్తున్నటువంటిది కాదు. మరొక్కసారి కూడా చెప్తాను అమర్, హిందూయిజం ఈజ్ నాట్ ఏ రిలిజియన్. హిందుత్వ అనేటువంటిది ఒక సిద్ధాంతము, అది రిలిజియన్ కాదు. హిందూయిజం టెల్స్, టీచెస్ అండ్ ప్రీచెస్ టు ది మ్యాన్ కైండ్ అట్ లార్జ్ హౌ టు లివ్ అండ్ లెట్ అదర్స్ లివ్. బతుకు, బతికించు. ఎలా బతకాలి, ఎవరితోటి బతకాలి, ఏ విధంగా బతకాలి, ఏ నియమాలకు అనుగుణంగా బతకాలి, నువ్వు చనిపోయిన తర్వాత కూడాను ఎంతమంది ప్రజలు నిన్ను మనసులో పెట్టుకొని పూజించుకుంటారు, గుర్తుంచుకుంటారు అనేటువంటి దాన్ని గుర్తు పెట్టుకొని నువ్వు బతుకు అనేటువంటిది చెప్తుంది హిందూయిజం. మిగిలిన రిలిజియన్స్ చెప్పవా అంటే మిగిలిన రిలిజియన్స్ కూడా అవే చెప్తాయి. ఇప్పుడు నేను రెగ్యులర్ గా కాంటాక్ట్ చేసి సోడాలు కానీ ఇంకోటి కానీ ఇట్లాంటి ఏదైనా కొనుక్కోవడానికి ఒక ముస్లిం బంక్ అనమాట, ముస్లిం పాన్ షాప్ అనమాట. అతని దగ్గర కొనుక్కుంటా ఉంటాను నేను రెగ్యులర్ గా. అతను ముస్లిం. మొన్న అతను మక్కా వెళ్ళొచ్చాడు. అతను వచ్చేటప్పుడు ఏం చేశాడు అంటే, వాడు దక్షిణ తీసుకోరట. మనకులాగా హుండీలో దక్షిణ వేయడం అయ్యే ఉండవు అక్కడ. మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడాను చుట్టూరు తిరిగేసి వచ్చి అక్కడ అక్కడ అది విమాన శ్రీనివాసమూర్తిని చూసి వచ్చిన తర్వాత మనకు అక్కడ తెల్ల గుడ్డతోటి కట్టినటువంటిది ఉంటది. అదే యాక్చువల్ గా హుండీ. మనం ఆ హుండీలోనే డబ్బు వేస్తాం. అది ఏంటి అనేసి అంటే ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయం అది. నువ్వు అందులో వేసినా, హుండీలో వేసినా, ఇంకొక దగ్గర వేసినా అది భగవంతుడికే చెందుతుంది. నీ ఆర్థిక స్తోమతను బట్టి నువ్వు ఎంతైనా ఇవ్వచ్చు. దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. అలాగే ఈ ముస్లిం మొన్న మక్కా వెళ్ళొచ్చినప్పుడు వచ్చేలోపు ఏం చేశాడంటే, ఒక నీళ్ల బాటిల్ అంతా ఉర్దూలో రాస్తుంది అది, ప్లస్ 3 ఖర్జూరకాయలు ఇచ్చాడు. అది ప్రసాదం. అది ఆ ప్రసాదం అతను నాకు ఇస్తే నేను కూడా రెగ్యులర్ గా పొద్దున సాయంత్రం పూజ చేసుకుంటాను కాబట్టి పూజలో పెట్టే మేము ఆడుకున్నాం, మేము వాటిని తిన్నాం. అతను ముస్లిం కదా, నేను హిందువుని కదా, అయినా కానీ అతను ఇచ్చింది నేను స్వీకరించాను. నా మీద గౌరవంతో ప్రేమతోటి ఇచ్చాడుగా అతను. నేను కూడాను మా కుటుంబంతో లాస్ట్ ఇయర్ సౌత్ ఇండియా మొత్తం తిరగడానికి వెళ్ళినప్పుడు అన్ని గుడులతో పాటు వేళాంగి టెంపుల్ కూడా చూశాంగా, చర్చి కూడా వెళ్ళాంగా. మత సామరస్యము ఇది ఇండియాలో ఉంది. దీన్ని అడ్డం పెట్టుకొని ఇండియాని ముక్క చెక్కలు చేయాలని చూసేటువంటి దరిద్రపం ఉన్నాడు కూడా ప్రపంచంలో ఇప్పటికి కూడా చాలా మంది. మనకు బాగా తెలుసు కదా, సోరస్యం చెప్పే ఒకతను ఉంటాడు, తెలుసు కదా. తన మీద చాలా కథలు సంగతి సమాచారం చాలా వస్తుంటాయి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ భారతదేశాన్ని కులాల పేరుతోటో, మతాల పేరుతోటో, ప్రాంతాల పేరుతోటో, భాష పేరుతోటో, వస్త్రధారణ పేరుతోటో, ఆచారాల పేరుతోటో ఏదో ఒక విధంగా భారతదేశాన్ని ముక్క చెక్కలు చేసి తలా ఒక ముక్క తీసుకుందాం అనేటువంటి దరిద్రులు కూడా ప్రపంచంలో చాలా మంది ఉంటారు. ప్రజలు ఈ సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఇంకొక విషయం కూడా చెప్పి ముగిస్తాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మనకి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారా?
ఎస్ సార్. ముందు చీఫ్ సెక్రటరీగా చేశారు. అవును. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు నాకు మొట్టమొదటి ఎక్కడ పరిచయం అంటే టీటీడీ దగ్గర పరిచయం. ఓకే. దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ అలా తిరుగుతూ ఉంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎల్వి సుబ్రహ్మణ్యం అని బోర్డు కనిపెట్టింది. సరే కదా అని చెప్పి వెళ్ళాను, పరిచయం చేసుకున్నాను. ఆయన ఫోన్స్ ఉండే అన్నాను. నా సెల్ ఫోను నా చెప్పులు అన్ని కూడా అక్కడే వదిలిపెట్టి, ఓకే, నేను వేసుకునే బట్టలు కూడా తీసి పంచ కట్టుకొని పై పంచ వేసుకొని ఆయన అసిస్టెంట్ పంపిస్తే ఆయన అసిస్టెంట్ తో పాటు 300 రూపాయల టికెట్ కొనుక్కొని దర్శనం చేసుకున్నాను. ఓకే. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ టీటీడీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నాం. కానీ ఏంటంటే ఫార్చునేట్లీ ఆయన అబ్రూటెడ్ గా చీఫ్ సెక్రటరీగా తొలగించడం అనేటువంటి నాకు కూడా చాలా బాధ అనిపించింది. బట్ మంచి వ్యక్తి ఆయన, సనాతన ధర్మాన్ని దాన్ని చక్కగా ఫాలో అవుతాడు. వాళ్ళ ఫాదరు ఆంధ్ర యూనివర్సిటీలో ఇంగ్లీష్ లెక్చరర్ అన్నాడు. ఓకే. మా బ్రదర్ కి ఆయన ప్రొఫెసర్. మా బ్రదర్ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నాడు, ప్రొఫెసర్ అన్నాడు. తర్వాత మాట ఆయనే చెప్పాడు ఇవన్నీ పరిస్థితి అని. అప్పుడు పిలుస్తుంటారు. అలాంటి వ్యక్తులు ఉండాలి. చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, అట్లాంటి వాళ్ళు కనుక టీటీడీకి చైర్మన్స్ గా కనుక ఉన్నట్లు కనుక అయితే చాలా బాగుంటుంది. ఇది ఐ థింక్ మొత్తం 32 మంది సభ్యులు ఎంతమంది ఉంటారు. అది అంతకుముందు మొట్టమొదటి 16 మంది ఉండేవాళ్ళు, తర్వాత పెంచుకుంటూ వచ్చారు దాన్ని అలాగా. సో ఇప్పుడు ఐ థింక్ 32 మంది ఉన్నారు. తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి, మినిస్టర్ల దగ్గర నుంచి, ఎంపీస్ దగ్గర నుంచి, చాలా మంది దగ్గర నుంచి మా వాడిని మెంబర్ గా తీసుకున్న రికమెండేషన్ వస్తుంటాయి. కాబట్టి అదొక పెద్ద తలకాయ నొప్పి వ్యవహారం అనమాట అది. అందుకనే అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన స్పీచ్ లో కూడా చెప్పాడు కదా, క్యాబినెట్ ని కూర్చుకోవడం అనేటువంటిది పెద్ద విషయం ఏం కాదు, కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మెంబర్స్ ను పొరచడం అనేటువంటిది అత్యంత కష్టసాధ్యమైన పని అని కూడా చెప్పాడు ఆయన మీటింగ్ లోనే. ఆయన మీటింగ్ కూడా విన్నాను నేను. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కనుక పోయిందంటే దీని పర్యవసానం అనేటువంటి చాలా దూరం పోతుంది. సరే, ఏదో ఒక ఇది చిలికి గాలివాన కాకుండా ఉండాలి. ఒకసారి నీకు అడవిలో కనుక నిప్పేసామనుకో, అడవిలో కనుక నిప్పేస్తే ఏమవుతుంది, నిప్పే కదా ఏమో ఆరిపోతాయి అనుకుంటాం, కానీ అడవి అంతా తగలబడుతుంది. తర్వాత నువ్వేం చేయలేవు. అంతేగా. ఇప్పుడు అలాగే ముందు జాగ్రత్త చర్యలు కనుక తీసుకోకపోతే బుడమేరి తెగినట్టు కనుక తెగింది అనేసి అంటే నువ్వు దాన్ని కంట్రోల్ చేయలేవు. అంతే సార్. పసిఫిక్ మహాసముద్రంలో వచ్చేటువంటి వాతావరణంలో మార్పులు నువ్వేమీ చేయలేవు, కానీ కొన్ని నీ చేతిలో ఉంటాయి. ఇది మన చేతిలో ఉన్న పనే. ఇప్పటికే రోబోస్ట్ సిస్టమ్ ఉంది, దాన్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలి. ఎవడైతే తప్పు చేశాడో వాడిని ఉరిశిక్ష విధించినా గానీ తప్పు లేదు. అంతకుముందు వాళ్ళ దగ్గర కొనేవాడు. నార్మల్ గా మనకి మంచి గౌకి కనుక కొనాలనే పని అయితే నీకు 800 దగ్గర నుంచి 1200 రూపాయల వరకు ఉంటుంది కేజీ. నీకు 300కి 400కి రాదు. ఆ రేట్ అనేది గిట్టుబాటు కాదు. కేవలము పచ్చగడ్డి తినేటువంటి ఆవుల దగ్గర నుంచి వచ్చిన పాలు, వాటిలో నుంచి తీసిన వెన్నలో మాత్రమే స్వచ్ఛత ఉంది. అంతేగాని గుర్రాలకు గుగ్గిలు పెట్టాం కదా, ఆవులు కూడా తింటాయి, ఆవులు గుగ్గిలు పెడితే నీకు వచ్చేటువంటి నెయ్యి అనేది స్వచ్ఛంగా ఉండదు. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ పూజలు అవి చేయడానికి, గంధం నూరడానికి ప్రత్యేకమైన ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారమే చేస్తారు. నేను చూసాను అవన్నీ కూడా. కానీ ఏంటంటే జరిగింది ఏదో జరిగిపోయింది. ప్రజలు ఎవరు దీని గురించి అంతసేపు చర్చించుకోవాల్సిన విషయం లేదు. దయచేసి దిక్కుమాలిన టీవీ ఛానల్స్ లో వచ్చేటువంటి నమ్మకండి. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ సర్టిఫికేట్ నమ్మవచ్చు. అందులో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. శాంపుల్ టైప్ ఉంటుంది, దాని ఆబ్జెక్టివ్ ఏంటో ఉంటుంది, శాంపుల్ సైజ్ ఉంటుంది, బ్యాచ్ నెంబర్ ఉంటుంది, ఇప్పుడు తీసుకున్నారు ఉంటుంది, వచ్చినటువంటి ట్రక్ నెంబర్ ఏమిటి కూడా రాస్తారు టీటీడీ వాళ్ళు కూడా. డ్రైవర్ ఏంటి, డ్రైవర్ పేరు ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, వాడు కూడా టెస్ట్ రిపోర్ట్ పట్టుకొస్తాడు. మళ్ళీ వీళ్ళు కూడా టెస్ట్ చేసుకుంటారు. రోబోస్ట్ సిస్టమే ఉంది అది. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు అన్నారు అనేసి ఇంకా ఆయన విజ్ఞతగా వదిలేద్దాము. ఆయన ఇలాంటివన్నీ చాలా చేస్తూ ఉంటాడు. ఇంక ఏదో పాపం నోరుజారు అన్నాడు, ఇప్పుడు దాన్ని కప్పించుకోవడానికి, అబద్ధం చెప్పిన దానికి కప్పిపుచ్చుకోవడానికి ఇంకా పెద్ద అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. దానికి పక్కన చేసే టీవీ ఛానల్ వాళ్ళు, అదే మన సినిమా చూడండి, ఏదది సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసినటువంటిది, రావిగోపాల్ వర్మ ఉంటాడు, పక్కన చేసి తప్పుటేస్తూ ఉంటారు చూడండి. అలాంటి టీవీ ఛానల్స్ కూడా తప్పుటేస్తూ ఉంటారు. చివరిలో చంద్రబాబు నాయుడు పంప ముంచుతారు వీళ్ళు. పాపం ఇప్పుడు ఆయన చెప్పిన దానికి ఆయన ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటా ఉంటాడు బాబు. సరే, ఇది నా అనుభవం కూడా చెప్పాను కాబట్టి ఈ 2 దేవస్థానాల్లో, ఈ 3 దేవస్థానాల్లో నాకు జరిగిన అనుభవం కూడా చెప్పాను. దయచేసి ప్రజలు పూర్తిగా వినండి.
సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడని చెప్పి మటుకు మీరు నన్ను అనుకోవాల్సిన అవసరం లేదు. నాకు జరిగిన వాస్తవాలు అనుభవాలు చెప్పాను నేను. దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది మీ ఇష్టం. ఇక రైట్ సార్, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి కానీ దిక్కుమాలిన క్రిటిసిజం పెట్టకండి. అందులో ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణకి సంబంధించినటువంటి విషయం. ఇది ఆయన ఇచ్చేటువంటి ప్రసాదానికి సంబంధించిన విషయం. అవాకులు చెవాకులకి ప్రిస్టేజ్లకి పోకండి. మీ గొయ్యి మీరే తీసుకుంటారు. కుంభీపాకం లాంటి శిక్షలు తప్పవు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. అనేక విషయాల గురించి చాలా క్లుప్తంగా వివరించారు నాగార్జున రెడ్డి గారు. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.